బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. ఈ రోజు డిమాండ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడేది ఉంది. ప్రధానంగా ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి మొట్టమొదటిసారి మొదటి రాష్ట్రం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున ఒక వయోవృద్ధులకు సంబంధించిన సంక్షేమ బిల్లు పెడతా ఉంటే తల్లిదండ్రుల గురించి అధ్యక్ష, వారి గురించి వారి సంరక్షణకు, వారి భద్రతకి, వారి సంక్షేమానికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా బిల్లు పెడతా ఉంటే బాధ్యత లేకుండా చేసేట్ల అధ్యక్ష. ఈరోజు నేను పాయల్ శంకర్ గారికి కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు విచారణ అన్నారు. మొదటగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు డిపార్ట్మెంటల్ వైజ్గా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. దానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అయినా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అవకతవకలున్నా దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇదేంది అధ్యక్ష? ఇది న్యాయమేనా అధ్యక్ష? కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలి, సభా కార్యక్రమాలు జరగొద్దు, డిమాండ్స్ జరగొద్దు, రేపు అప్రాప్రియేషన్ జరగొద్దు, ఏ జరగకుండా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో సభ్యులందరూ కూడా సహకరించి తోటి సహచర సభ్యులను కూడా మరొకసారి కోరుతా ఉన్నాం, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద చైర్. మీరు పాల్గొనాలి, మా సభ్యులు పాల్గొనాలి, అందరు పాల్గొనాలి, కోఆపరేట్ చేయమని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీద ఈ సమాజం అంతా కూడా వాళ్ళ మీద మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలం అంతా కూడా అధ్యక్ష మేము మాట్లాడేటటువంటి మాటలు మీకు వినిపించేటటువంటి పరిస్థితి సభలో లేదు. సభ ఆర్డర్లో లేకుండా కొత్త సభ్యులు వాళ్ళు కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా, నేర్చుకోవాలన్నా సభ ఈ రకంగా ఉంటే మేము ఏ రకంగా మాట్లాడాలి? ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? ఈ రకంగా మేము సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, వాళ్ళు సభను కంట్రోల్లో పెట్టండి. సభ ఆర్డర్లో పెట్టకుండా మేము ఏం మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది? మాకున్నటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా కూడా సభ ఆర్డర్లో లేనంతసేపు ఈ రకంగా సభ జరిగితే ఏం చెప్పగలుగుతాం? అధ్యక్ష, మీరు ముందు సభని ఆర్డర్లో పెట్టండి. మీరు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేసిరనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా